శుభోదయ మిత్రులందరికీ అందరికీ జై శ్రీకృష్ణ. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఈ రోజు నుంచి కూడా ఒక నెల రోజుల పాటు ప్రత్యేకమైనటువంటి మాసం కూడా. అయితే ఈ రోజు నుంచి మనము అధిక మాసం ప్రారంభమైంది. అధిక మాసం ఉంది. అధిక మాసంలో ఏ శుభకార్యాలు చేయకూడదు. పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, పుట్టెంట్లు కానీ, బారసాల కానీ, ఇవన్నీ కూడా ఏ శుభకార్యాలు చేయకూడదు అని మన పంతులు, పూజారులు, పురోహితులు చెప్తుంటారు. అందుకొరకే ఈ రోజు నుంచి మరి జూన్ 15 వరకు ఈ యొక్క నెల రోజుల పాటు అధిక మాసం అని మరి అందరికీ వాడుకలో ఉంది. అసలు ఈ అధిక మాసం అంటే ఏంటి అసలు? మనకు సంవత్సరంలో 12 నెలలే ఉంటాయి. అంటే ఆంగ్ల క్యాలెండర్ ప్రకారము మనకు సంవత్సరానికి 12 నెలలు. అందులో ఒక నెలకు 31, ఒక నెలకు 30, ఒక నెలకు 28, లేదా మరి లీఫ్ సంవత్సరంలో 29 రోజులు ఇట్లా ఉంటాయి. అయితే ఈ అధిక మాసం అంటారు. అంటే సంవత్సరానికి 13 మాసాలు ఉంటాయా? కాదు. అయితే ఏంది ఈ అధిక మాసం అనేటువంటి తెలుసుకుందాం. 13 మాసాలంటే ప్రతి నెలలో కూడా మన కాలగణన అనేటువంటిది, మన పంచాంగంలో కాలగణన అనేటువంటిది చాంద్రమానం ప్రకారము లెక్క వేయడము, సూర్యమానం ప్రకారము లెక్క వేయడం అనేటువంటిది మనము చేస్తుంటాం మన దేశంలో. అయితే చాంద్రమానం ప్రకారము, సూర్యమానం ప్రకారము చూసినట్టయితే మనకు చాంద్రమాన కాలగమనం ప్రకారము ఏంటంటే మనకు సంవత్సరానికి 354 రోజులు. అదే సూర్యమానం ప్రకారం చూసినట్టయితే 365 రోజులు. అంటే 54కు 65కు మధ్యన తేడా, అంటే డిఫరెన్స్ 11 రోజులు. ఈ 11 రోజులు ఇంటూ 3 సంవత్సరాలు, అంటే అధిక మాసం ఎప్పుడు కూడా 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కాబట్టి ఈ 11 రోజులు ఇంటూ 3 అంటే 33 రోజులు అవుతుంది. ఆ విధంగా సంవత్సరానికి ఈ 33 రోజులు అనేటువంటిది 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కాబట్టి దీన్నే మనము అధిక మాసము అంటూ ఉంటాం. ఇది ఇక్కడ మనకు స్పష్టం కావాలి. కాబట్టి ఈ అధిక మాసం లోపట, ఈ అధికంగా వచ్చేటువంటి మాసం లోపట ఉన్నది కాబట్టి దీన్ని అధిక మాసము అని పిలుస్తున్నాం. అదేవిధంగా ఇంకొక విశేషం ఏంటంటే ఈ అధిక మాసంలో ఎలాంటి మరి శుభకార్యాలు చేయకూడదు. కాబట్టి దీన్ని మలమాసము అని కూడా అంటాము. అంటే ఖాళీ మాసం అన్నట్టు, దేనికి పనికిరానటువంటి మాసము. అదేవిధంగా సూర్యుడు ప్రతి నెలలో కూడా ఒక్కొక్క రాశి లోపలికి వెళ్తుంటాడు. అట్లా ఈ నెలలో మాత్రం, ఈ అధిక మాసంలో మాత్రము ఏ రాశి లోపలికి కూడా వెళ్ళనటువంటి మాసమే ఈ యొక్క అధిక మాసం అని ఇక్కడ తెలుస్తున్నది. అదేవిధంగా మరి ఖాళీ మాసము, మలమాసము అంటున్నాం. కాబట్టి ఈ అధిక మాసానికి అంటే ప్రతి నెలకు కూడా ఒక అధిదేవత, అధిపతి ఉంటారు. అయితే ఈ అధిక మాసానికి కూడా అధిదేవత ఎవరు? ఇది ఖాళీగా ఉంది కదా అని బోసిపోయింది ఈ అధిక మాసం అనేటువంటిది. ఆ అధిక మాసము ఏం చేసిందంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళేసి, మరి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళేసి మరి తన యొక్క గోడును వెళ్ళబోసుకుంది. ప్రతి నెల కూడా మీరు ఒక అధిదేవతను ఉన్నారు, మరి నాకు అధిదేవత ఎవరు? నేను ఖాళీగా ఉండిపోయాను, నాకు శుభకార్యాలు లేవు, ఏం లేవు అని గోడు వెళ్ళబోసుకుంటా. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్పాడన్నట్టు, నువ్వేం బాధపడకు, నేనే ఈ అధిక మాసానికి అధిపతిగా ఉంటాను అని మాట ఇచ్చి మరి ఈ యొక్క అధిక మాసానికి అంతటి కూడా తానే అధిపతిగా ఉండడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇది చాలా శ్రేష్టమైనటువంటి, అతి ఉత్తమమైనటువంటి మాసము. అందుకొరకే దీన్ని ఏమంటారంటే పురుషోత్తమ మాసము అని కూడా అంటారు. మనకు పురుషోత్తమ అనగానే భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగం అనేటువంటిది మనకు గుర్తొస్తుంది. కాబట్టి ఈరోజు భగవద్గీత గ్రంథాన్ని, ఈ 33 రోజుల పాటు భగవద్గీత గ్రంథాన్ని చదివినా, లేదా పురుషోత్తమ ప్రాప్తి యోగము చదివినా, లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేసినా కానీ, ఆ శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి కీర్తనలు, భజనలు, మరి భాగవత పారాయణం కానివ్వండి, ధార్మిక గ్రంథాల పారాయణం కానీ చేసినట్టయితే మనకందరికి కూడా చాలా శుభ ఫలితాలను ఇస్తుందనేటువంటిదే ఈ యొక్క అధిక మాసము యొక్క విశేషము. ఇక దాన ధర్మాలు రకరకాలటువంటి ఎన్నో చేయడం అనేటువంటిది మనం చూస్తుంటాం. కాబట్టి ఆ విధంగా అధిక మాసానికి సంబంధించినటువంటి నాకు కూడా తెలియదు అసలు ఈ అధిక మాసం అంటే ఏంది అని అంటే దాన్ని చదివితే మరి ఈ విషయం నా యొక్క మిత్రులతోటి, మీ అందరితోటి పంచుకోవాలనిపించింది. కాబట్టి ఇది అధిక మాసం అనేటువంటిది. కాబట్టి ఈ అధిక మాసం అంతా కూడా ఆ భగవంతుని యొక్క ఆరాధనలో మునిగి ఉందామని కోరుకుంటూ, మరి పూజ్య సనాతన ధర్మాన్ని కాపాడుతున్నటువంటి నాటి నుంచి నేటి వరకు ఆ గురుదేవులందరికీ కూడా మరి పాదాభివందనాలు చేస్తూ
జై శ్రీకృష్ణ.